యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనమండి. భయభక్తులు కలవాడాయను, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్న. యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఉండి నిన్ను నడిపిస్తే, ఆయన నీతో నీ కుటుంబంలో ఉంటే ఏ కీడు అనేది దరిదాపులకు రానియడండి. ఆయన ఏ కీడు రాకుండా నీ ఇంటి చుట్టూ నీ చుట్టూ ఏం చేస్తాడో తెలుసా? అగ్ని కంచె కాపుదలగా భద్రంగా ఉంచుతాడే. ఏబు ఇంటి చుట్టూ ఏవేశాడో తెలుసా? తండ్రి అయిన దేవుడు అగ్ని కంచె కాపుదలగా వేశాడండి. అగ్ని కంచె కాపుదల వేశాడు. ఎందుకు అగ్ని కంచె కాపుదలగా వేశాడో తెలుసా? ఏ కీడు అనేది ఏబు ఇంటి చుట్టూ దరిదాపులు కూడా రాకుండా అగ్ని కంచె కాపుదలగా వేసి ఏబు కుటుంబాన్ని కాపాడాడు. ప్రక్క చెల్లి తమ్ముడా, అదే రీతిగా ఈ మాటలు వింటున్న నీవు ఏ కీడు నీ దరిదాపులు రాకుండా ఉండాలంటే నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ యేసుక్రీస్తు ప్రభువారు అగ్ని కంచె వేయాలండి. అప్పుడే ఏ కీడు కూడా దరిదాపులకు నీ దగ్గరకు రాదు.